ఔటర్ దాకా గ్రేటర్ ఓకే. మరి కంటోన్మెంట్ పరిస్థితి ఏంటి? ఆ ప్రాంతం హైదరాబాద్ నడుబొడ్డున ఉంటుంది. కానీ ఆ నగరంతో కలవదు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలను కలిపేలా ఉన్నా దాని పాలన దానిదే, దాని గుర్తింపు కూడా దానిదే. అక్కడ లైట్లు వెలగాలి అన్నా, తాగే నీళ్లు రావాలి అన్నా, డ్రైనేజీలు క్లీన్ చెయ్యాలి అన్నా, ఆఖరకు రోడ్లు ఊడవాలి అన్నా రక్షణ శాఖనే చూసుకోవాలి. ఎందుకిలా? ఇంతకీ ఏంటా ప్రాంతం? ఎటు చూసిన సైన్యం కదలికలు, మిలిటరీ బేస్లు, సైనికుల నివాసాలు. ఇది సికింద్రాబాద్ ప్రాంతంలోని కంటోన్మెంట్ ఏరియా ముఖ చిత్రం. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నటువంటి వేళ అందరి చూపు కంటోన్మెంట్ పైనే పడింది. ఈసారైనా మమ్మల్ని గ్రేటర్లో కలుపుతారా లేదా అనేది అక్కడి ప్రజల ఆందోళన. కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే డిమాండ్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైంది. వాస్తవానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సైనిక నివాస ప్రాంతానికి చెందినటువంటి పరిపాలనా సంస్థ. ఇది భౌగోళికంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉంది. దేశంలో అతిపెద్ద కంటోన్మెంట్ బోర్డు బండిటా కాగా రెండోది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డే. ఇక్కడ దాదాపు 4 లక్షల మంది నివసిస్తున్నారు. ఇది పూర్తిగా రక్షణ శాఖ పరిధిలోని ప్రాంతం. ఈ బోర్డు పరిధిలో త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, చెత్త తొలగింపు, ప్రజారోగ్యం లాంటి పౌర సౌకర్యాలను కంటోన్మెంట్ బోర్డు చూస్తోంది. ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అన్నా, ఉన్న ఇంటిని విస్తరించుకోవాలి అన్నా ప్రతిదీ కంటోన్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సింది. అంటే ఇక్కడ ప్రజలకు జీహెచ్ఎంసీతో సంబంధమే లేదన్నమాట. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇక్కడ ప్రజలకు. హైదరాబాద్ నడిబడున్నటువంటి తమను నేరుగా గ్రేటర్లో కలపాలనేది ఇక్కడ వారి డిమాండ్. అలా కలపడం ద్వారా తమ ప్రాంతం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతోందని వీరంతా భావిస్తున్నారు. ఇందుకోసం ఎన్నాళ్లుగానో కొట్లాడుతున్నారు కూడా. అయినా వీరి కోరిక తీరడం లేదు. వీరి బాధలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇక ప్రస్తుతం గ్రేటర్ ని విస్తరించే పనిలో బిజీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది కూడా. ఔటర్ దాకా గ్రేటర్ ని విస్తరించేసింది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు కూడా జీహెచ్ఎంసీలో కలిసిపోయాయి. మన నగరం దేశంలోనే అతిపెద్ద మహానగరంగా రూపుదిద్దుకుంటోంది. ఇదే సమయంలో సిటీ నడిబొడ్డులో ఉన్నటువంటి కంటోన్మెంట్ మాత్రం అలాగే మిగిలిపోయింది. గ్రేటర్ విస్తరణ సమయంలోనైనా తమను పట్టించుకోవాల్సిందనేది ఇక్కడ ప్రజల ఆవేదన. అందుకే వీరంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఎప్పటికైనా తమను గ్రేటర్లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రతి సమస్య పరిష్కారం కోసం రక్షణ శాఖ పైన ఆధారపడాల్సి వస్తోందని, దీనివల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతోందని ఎన్నో ఏళ్లగానే వీరు బాధపడుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావటం లేదు. కంటోన్మెంట్ బోర్డును ఇప్పటికే ఓ అసెంబ్లీ నియోజకవర్గంగా గుర్తించారు. మారేడుపల్లి, తిరుమలగిరి, బొల్లారం, సిక్ విలేజ్, లోతుకుంట, కార్ఖానా, బేగంపేట, రాష్ట్రపతి రోడ్డు ప్రాంతాలను కలిపి మొత్తం కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ గా పరిగణిస్తున్నారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ నిత్యం పౌర సేవలకు సంబంధించినటువంటి కష్టాలు వీరిని వేధిస్తున్నాయి. త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, చెత్త సేకరణ లాంటి సమస్యలు ఇక్కడ ప్రజలకు నిత్యకృత్యంగా మారాయి. గ్రేటర్ పరిధిలోనే ఉన్నట్లయితే ఈ సమస్యలు వెంటనే పరిష్కారం అయ్యేవి కదా అని వీరి వాదన. అందుకే ఎన్నో ఏళ్లుగా ఈ తరహా విన్నపాలు చేస్తూనే ఉన్నారు కంటోన్మెంట్ ప్రజలు. ప్రతిసారి డిమాండ్ చేయడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. అయితే ఈసారి గ్రేటర్ ని విస్తరించడంతో మరోసారి ఆశలు చిగురించాయి. ఎప్పటికైనా తమ ప్రాంతాలను గ్రేటర్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో అన్ని ప్రాంతాల మాదిరిగానే కంటోన్మెంట్ అభివృద్ధి చెందాలి అంటే జీహెచ్ఎంసీలో కలపడం ఒక్కటే మార్గమని ఇక్కడ ప్రజలు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరిది ఇదే మాట. ఇందుకోసం కేంద్రం చొరవ తీసుకొని వీరు కోరుతున్నారు. లేదంటే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు కూడా. మరి కంటోన్మెంట్ ను గ్రేటర్లో కలపడం సాధ్యమేనా? ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాల్సి ఉంటుంది? కేంద్రం ఒక్కటే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా అనేది తేలాలి. అభివృద్ధి అనేది కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకలా, కంటోన్మెంట్ బయట మరోలా ఉందనేది ఇక్కడ ప్రజల మనోగతం. ఎప్పటికైనా మించిపోయింది లేదని తమ ప్రాంతాన్ని ఒక జోన్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కంటోన్మెంట్ ప్రజల డిమాండ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయనేది ప్రస్తుతం ఉత్కంఠ కలిగిస్తోంది.